నేను అలా కూర్చున్నాను. బిజినెస్ నష్టపోయాను, ఇంకెలా కూర్చోమంటావు? మళ్ళీ ఒకటి కాదు, రెండు కాదు, 5-6 బిజినెస్లో పెట్టి మొత్తం నష్టపోయాను. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేయి, ఏదైనా మంచి బిజినెస్. నీ మెదడేమైనా మటన్ షాప్లో పెట్టొచ్చావా? మళ్ళీ బిజినెస్ చేయమంటావు? ఇప్పుడు దాకా మీరు హై ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేశారు, ఇప్పుడు ఏదైనా లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేయండి. సరిగ్గా ప్లాన్ చేస్తే పోయిన డబ్బులన్నీ తిరిగి సంపాదించుకోవచ్చు. అంటే లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చా? పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ ఉండేటువంటి వ్యాపారాలు ఏవి, వ్యాపారానికి మొదట పాటించాల్సింది ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్, ఐఎమ్ బోయిన విఠల్, రీటైల్ బిజినెస్ కోచ్. ఏ వ్యాపారానికైనా సరే పెట్టుబడి అవసరం ఉంటుంది, మరి ఒక పెట్టుబడిదారుడికి లాభం అవసరం ఉంటుంది. రెండింటిని అనుసంధానం చేసేదే రిస్క్. పెట్టుబడి ఎక్కువ లాభం తక్కువ ఉంటే రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ కిరాణా స్టోర్స్, ఫార్మసీస్, మొబైల్ స్టోర్స్, క్లాత్ స్టోర్స్. అండ్ ఎప్పుడైతే పెట్టుబడి తక్కువ ఉంటుందో లాభం ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి అటువంటి బిజినెస్కి ఎగ్జాంపుల్గా ఫుడ్ రిలేటెడ్ అనుకోవచ్చు. హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీస్ అండ్ ఫ్రూట్ షాప్స్, సో మెనీ కూడా. ఇక్కడ ఏంటంటే మనకు పెట్టుబడి తక్కువ ఉంటుంది కానీ లాభం చాలా ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా దానికి తగ్గట్టే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏదైనా ఒక వ్యాపారాన్ని మనం డిసైడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారం మనం చేసేటువంటి ప్లేస్ ఏంటి, అది ఒక బిజినెస్ ఓనర్కి సెట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ముందు తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే ఒక మంచి సెంటర్లో షాప్ ఉందని ఇంటర్నెట్కే పెడితే ఈ రోజుల్లో ఎంత నష్టమో, ప్రపంచపు అత్యుత్తమ క్షవర్ ఒకటికి పంజాబ్లో కూడా అంతే నష్టం అండి. సో అందుచేత మొట్టమొదట ఒక పర్సన్ ఎవరైనా బిజినెస్ చేయాలి అంటే కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. మరి ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి నేను చేసే బిజినెస్ అవసరం ఉందా లేదా, ఇది ఒక క్వశ్చన్ వేసుకోవాలి. అవసరం ఉంది అనుకోండి, ఆ వ్యాపారానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఉందా, లేదంటే బయట నుంచి నేను ఏమైనా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా. ఏ విధంగా బయట నుంచి లోన్స్ రూపంలో కావచ్చు, చిట్టీస్ రూపంలో కావచ్చు, లేదంటే వేరే ఎవరికి దగ్గర నుంచి అయినా తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఆ వ్యాపారానికి తగినటువంటి నాలెడ్జ్ కానీ, లేదంటే ఆ వ్యాపారానికి సంబంధించి ఇంట్రెస్ట్ కానీ ఆ యొక్క బిజినెస్ ఓనర్కి సూట్ అవుతుందా లేదా. మరి ఎందుకు ఉండాలి ఇంట్రెస్ట్ అంటే, వ్యాపారం అనేది కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని ఏళ్ల తరబడి కూడా మనం పెట్టినప్పుడు ఎటువంటి ఉత్సాహంతో పనిచేస్తామో చివరికి ఏళ్ల తరబడి కూడా అదే ఉత్సాహంతో పని చేయగలుగుతామా లేదా. సో ఇటువంటి విషయాలు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో ఇంకోటి కూడా నేను ఏమంటున్నానంటే, ఏదైనా వ్యాపారానికి కావాల్సినటువంటి 3 విషయాలు ఉంటాయి. దాంట్లో లవ్, ప్రాఫిట్. అంటే ఏదైతే మనం బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ప్రాఫిట్ను మనం ఇష్టపడుతున్నామా లేదా, లేదంటే టైంపాస్ కోసం పెడుతున్నామా, ఇది ఒక విషయం గుర్తుంచుకోవాలి. లవ్ మనీ, డబ్బును కూడా మనం లవ్ చేయాలి. ఎందుకు, డబ్బు సంపాదించడానికే బిజినెస్ పెట్టాలి కాబట్టి. థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, లవ్ గ్రోత్. ఎస్, అంటే చాలామంది కూడా బిజినెస్ పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చేసాడనమాట, వచ్చేసి విఠల్ నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. సరే ఏం బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు? నేను ఒక క్లాత్ స్టోర్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, బాగుంది, పెట్టచ్చు కదా. పెడదాం అనుకుంటున్నాను, కాకపోతే మరి ఓకేనా నేను పెట్టడం? నువ్వెందుకు పెడదాం అనుకుంటున్నావు అని నేను అడిగాను క్వశ్చన్. ఎందుకంటే వన్ ఆఫ్ మై రిలేటివ్ పెట్టాడు, చాలా బాగా కూడా డెవలప్ అయ్యాడు, అందుకే నేను పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సరే మరి ఆ బిజినెస్ కొన్ని రోజులు నడవలేదనుకో, ఓకేనా మరి నీకు? ఓకే, కొన్ని రోజులు నడవకపోతే ఓకే. కొన్ని నెలలు నడవలేదు అనుకోండి, ఓకేనా? కొన్ని నెలలు బిజినెస్ నడవకపోతే కొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యి ఓకే. కొన్ని సంవత్సరాలు బిజినెస్ ఒకవేళ నడవకపోతే అమ్మో చాలా భయం వేస్తుంది. ఎందుకు ఇవన్నీ నీకు అడుగుతున్నానంటే, నీకు ఆ బిజినెస్ అనేది ఇష్టం ఉందా లేదా. ఇష్టం ఉంటేనే కొన్ని సంవత్సరాల వరకు ఆ బిజినెస్ నడవకున్నా కానీ నువ్వు అదే ఉత్సాహంతో చేయగలుగుతావు, మళ్ళీ దాన్ని ప్రాఫిటబుల్లోకి తీసుకెళ్ళగలుగుతావు. ఎప్పుడైతే నీకు ఆ బిజినెస్ అంటే ఇష్టం ఉండదో అప్పుడు నీవు పని చేయలేవు కాబట్టి అని చెప్పేసి నేను చెప్పాను. దాని తర్వాత ఫస్ట్ ఇంకొకటే చెప్పాను, ఆ బిజినెస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ నువ్వు ఫస్ట్ తెలుసుకో. ఏంటి, అక్కడ ఒక స్టోర్కి వెళ్ళేసి అక్కడ అప్పుడప్పుడు కొంచెం పార్ట్ టైంలో ఒక 1 hour అలా స్పెండ్ చేస్తూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఏ విధంగా ప్రాఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాత్రమే మన బిజినెస్ అనేది చేయాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఎవరో పెట్టారని చెప్పేసి మనం రాంగ్ బిజినెస్ ఎప్పుడు కూడా పెట్టకూడదు. సరే మీరు బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, క్లాత్ స్టోర్ పెడదాం అనుకుంటున్నారు, బాగానే ఉంది. మరి ఎవరు ఉంటారు దాంట్లో? మా మేడం ఉంటుంది. ఓకే, మరి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు ఓకేనా? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు అన్ని గంటలా? మరి అన్ని గంటలు ఉండాలి. లేదు, కొన్నిసార్లు అవసరమైనప్పుడు చేస్తుంది, లేకపోతే చేయదు. లేదంటే కొన్నిసార్లు
మరి వేరే ఎవరినైనా ఎవరిని పెట్టను, మా మేడమే ఉంటుంది దాంట్లో. మరి మీరు అప్పుడప్పుడు మీకు ఇష్టమైనప్పుడు హాబీ లాగా బిజినెస్ చేయొద్దు. ఏ బిజినెస్ అయినా కానీ ఒక కస్టమర్ అనేది కన్సిస్టెంట్గా మన షాప్స్ ఓపెన్ ఉంటే మాత్రమే మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం టైం టు టైం షాప్ అనేది ఓపెనింగ్ లేకపోయినా ఎప్పటికప్పుడు బంద్ మన షాపులు ఉన్నప్పటికీ ఒక కస్టమర్ అనే వ్యక్తి మన దగ్గర నుంచి మిస్ అయ్యి వేరే స్టోర్స్కి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే ఈ 3 తప్పకుండా గుర్తుంచుకోండి. లవ్ మనీ, లవ్ ప్రాఫిట్, లవ్ గ్రోత్. మీరు కనుక గ్రోత్ మీద ఫోకస్ చేయకపోతే ఏమవుతుందంటే మీరు నేర్చుకోవడం ఆపేస్తారు. కాబట్టి మీరు ఒకటే స్టోర్లో అలాగే ఉంటారు. కొత్త స్ట్రాటజీలు మీరు నేర్చుకోలేరు. అదే గ్రోత్ మీద ఫోకస్ ఉన్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తుంటే మార్కెట్లో వచ్చేటువంటి కొత్త స్ట్రాటజీస్ నేర్చుకుంటూ అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తుల దగ్గర మనం అవుట్డేట్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనకు ఒక గ్రోత్ మైండ్ సెట్, ఒక గ్రోత్ అనేది మన బిజినెస్లో లేకపోతే, ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీ బోయిన్ విఠల్, సైనింగ్ ఆఫ్.